హైదరాబాద్ లో కొంచెం చీకటైందంటే చాలు ఫుల్ గా మద్యం తాగి యూత్ అంతా రెచ్చిపోతున్నారు. ఒళ్ళు మరిచి ఫుల్ గా మద్యం తాగి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కేవలం అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా ఏమాత్రం తీసిపోవడం లేదు. అమ్మాయిలు శృతి మించిపోతున్నారు. వాళ్ళ ఒళ్ళు కూడా కనీసం వారి ఆధీనంలో ఉండడం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇక్కడ చూడండి, విజువల్స్ అవి కనబడుతుంది కదా, ఫుల్ గా మద్యం తాగి ఒళ్ళిరిచి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అడ్డం ఎవరు వచ్చినా కూడా పాపం మనం చూస్తున్నాం. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో రోడ్లపై, ఫుట్పాత్లపై కూడా చాలా మంది వాళ్ళకి ఇల్లు లేక, తినడానికి తిండి లేక అక్కడే పడుకుంటూ ఉంటారు. వాళ్ళ పై నుంచి కూడా కార్లు పోయిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. నేను ఒకసారి ఈ వార్త చెప్పే ముందు మీకు చెప్పాలనుకుంటున్నాను, దయచేసి అమ్మాయిలకి చేతులు జోడించి నమస్కరిస్తున్నామయ్యా. మీకు అనేక రకాలుగా ఇక్కడ గమనిస్తే అబ్బాయి అమ్మాయిలో ఇద్దరు కలిసి తప్పు చేసినా కూడా అక్కడ ఒకసారి అమ్మాయి కనుక అబ్బాయి నన్ను చేసుకున్నాడు, అబ్బాయి నన్ను కనుక ఇబ్బంది పెట్టాడంటే అబ్బాయిని తీసుకెళ్ళి లోపలేస్తారు. అక్కడ అమ్మాయికి ఎవరు ఏమన్నారు, ఎందుకంటే అమ్మాయి అంటే పాపం. సో అంటే మీరు ఎప్పుడు కూడా మంచే చేస్తారు, అమ్మాయి అంటే చెడు చేయదని ఒక భావనలో ఉండి చట్టాలు కూడా అమ్మాయిలకు అనుకూలంగానే కొన్ని సందర్భాల్లో ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో చట్టాలే అమ్మాయిలకు అనుకూలంగా ఉన్న సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీరు మంచి చేస్తారు, చెడుకు మీరు దూరంగా ఉంటారనే భావనలో ఆ చట్టాలను కూడా రూపొందించారు. ప్రజలంతా అదే భావనలో ఉంటుంటారు. కానీ మీరు కూడా పోటీ పడుతున్నారు. ఎస్, మీరు పోటీ పడుతున్నారు. దేంట్లో తెలుసా? మద్యం తాగుతున్నారు కదా అబ్బాయిలు, మేమేం తాగొద్దని అబ్బాయిలాగా మద్యం తాగుతున్నారు. అబ్బాయిలు డ్రగ్స్ తీసుకుంటారు కదా, మేమేం తీసుకోవద్దని అబ్బాయిలాగా మీరు కూడా డ్రగ్స్ తీసుకుంటూ ఉన్నారు. అబ్బాయిలు కూడా అత్యాచారాలు చేస్తున్నారు కదా. నేను ఈ మాట్లాడడం మీకు కొంత ఇబ్బంది కలిగించవచ్చు, కానీ డెఫినెట్గా కొన్ని సందర్భాలు జరుగుతున్నాయి. మనం చాలా వార్తలు వింటూనే ఉన్నాం. అబ్బాయిలు అత్యాచారాలు చేస్తున్నారు కదా, మేమేం తక్కువ తిన్నాం, మేము కూడా అటువంటి విధానం పాటిస్తామంటూ అటువంటి వాటి కూడా తగదిస్తున్నారు. అమ్మాయిలు శృతి మించిపోతున్నారు. ఫుల్గా మద్యం సేవించి ఒళ్ళు మరిచి రోడ్లపైకి ఎక్కి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ వీడియో హైదరాబాద్లోని కుక్కటిపల్లిలో జరిగింది. ముగ్గురు అమ్మాయిలు కారులో ప్రయాణిస్తున్నారు. ముందు ఆల్రెడీ ఇంకా లిక్కర్ చూడండి, మీరు ఇక్కడ కనబడుతుంది కదా, అది ఇంకా బీర్స్ కనబడుతున్నాయి. ఆ బీర్లు ముందు పెట్టేసుకొని కార్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నారు. చాలా వేగంగా వెళ్ళిపోయి ఫుల్గా మద్యం తాగి కార్ని వేగంగా నడుపుతూ బైకులను ఢీకొట్టారు ఆ ముగ్గురు అమ్మాయిలు. ఇక కారు ప్రమాదంలో బైకులు పూర్తిగా ధ్వంసమైపోయాయి. ప్రమాదం పైన అక్కడ వాహనదారులు ఎదురించి వారిని బెదిరించినప్పుడు వారిని సైతం పెద్ద ఎత్తున కొంత బూతులతో రెచ్చిపోయిన పరిస్థితి. ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో ట్రాఫిక్ పోలీసులు వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెడితే చూడండి, ఇక్కడ నేను చెప్పాను కదా అబ్బాయిలతో పోటీ పడుతున్నారని. ఎస్, అబ్బాయిలతో పోటీ పడడం కాదు, ఇక్కడ కూడా ఫస్ట్ ర్యాంక్ సాధించారు అమ్మాయిలు. 212 పాయింట్లు వచ్చాయండి. బ్రీత్ అనలైజింగ్ టెస్ట్లో 212 పాయింట్లు వచ్చాయి.